Hi ISET aspirants, welcome to IQ Academy. PG ISET 2024 లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్లో ఈ సెషన్లో మనం క్వశ్చన్ నెంబర్ 31 నుండి 45 వరకు అనలిటికల్ ఎబిలిటీలోని 31 to 45 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇది షిఫ్ట్ 1 జూన్ 5th 2024 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో ఆల్రెడీ ముందు సెషన్లో మనం 21 to 30 క్వశ్చన్స్ చేసాము. ఈ వీడియోలో 31 నుంచి 45 క్వశ్చన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్, ఆడ్ థింగ్ అవుట్ అని. ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఆడ్ థింగ్స్ అవుట్ ఆర్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటాము సిరీస్కు సంబంధించి. ఇందులో డిఫరెంట్గా ఏది ఉందో మనం కనుక్కోవాలి. సో డిఫరెంట్గా ఉండేది కనుక్కోవాలంటే ఈ ప్యాటర్న్ కానీ లేకపోతే నంబర్స్ను కానీ బాగా గమనించాలి. మనం గమనించినట్లయితే ఇక్కడ 84 ఒక చిన్న నంబర్, పెద్ద నంబర్, చిన్న నంబర్, పెద్ద నంబర్ ఉంది. దీన్ని చూస్తూనే ఆల్టర్నేట్ సిరీస్ అని కనుక్కోవాలి. 84కు 8 యాడ్ అయితే 92, 92కు 12 యాడ్ అయితే 104, 8 ఒక 4 12, 12 అంటే ఇంకొక 4 అంటే 16 యాడ్ కావాలి. 104 ఒక 16, ఇక్కడ 120 ఉండాలి, కానీ 118 ఉంది. సో ఇది మిస్టేక్. ఆప్షన్ 1 84 + 8, తర్వాత వచ్చేసి 92 + 12, 104 + 16, 8 + 4 12 + 4 16. ఈ విధంగా చూసినట్లయితే మనం ఆప్షన్ 1 118 రాంగ్ ఉంది. సో ఇది 120 ఉండాల్సింది, 118 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 6 15 28 55 76 119 ఉంది. సో కొంచెం క్రిటికల్ క్వశ్చన్. ఆలోచన దొరకదు. యాడ్ చేసినామంటే 4 9 13, ఇక్కడేమో 27 యాడ్ అయిపోయింది, 21, తర్వాత 43. ఒక ప్యాటర్న్ అంటూ ఏం లేదు. 5 4 14 6 తగ్గింది, ఇక్కడేమో పెరిగింది మళ్ళీ. సో ఎలా అంటే అలా ఉంది. సో ఈ ప్యాటర్న్ అయితే ఇది కాదు, వేరేది ఆలోచించదాం, తీసుకుందాం. ఇప్పుడు 2 అంటే మల్టిప్లికేషన్ టైప్ చూద్దాం. 1 2s are 2, 6 అంటే 2 3s are 6, 15 3 5s are 15, 28 4 7s are 28. ఈ ఆర్డర్ కనుక చూసినట్లయితే 1 2 3 4, నెక్స్ట్ 5, తర్వాత 6, తర్వాత 7, ఇటువంటి ప్యాటర్న్ వస్తుంది. తర్వాత ప్రైమ్ నంబర్స్ 2 3 5 7 11, 11 5s are 55. సో 11 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 13, 13 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 17. సో 2 కరెక్టే, 6 కరెక్టే, 3 5s are 15 కరెక్ట్, 28 11 5s are 55, 13 6s are, ఇది రాంగ్ ఉంది. 78 ఉండాలి, 76 ఉంది. ఇటువంటి సిరీస్ ఈ మధ్య ఎక్కువగా ఇస్తున్నాడు ఐసెట్ ఎగ్జామ్స్లో. ఒక్కోసారి ఓన్లీ ఆడ్ నంబర్స్ ఇస్తాడు. 1 3 3 5 5 7 7 9. ఒక్కోసారి ప్రైమ్ నంబర్స్ ఇస్తాడు. 2 3 3 5 5 7 7 11. ఈ విధంగా కూడా సిరీస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్యాటర్న్లు కూడా చూసుకోండి. కొత్తగా వస్తున్న ఈ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్ కూడా మాకు ఆలోచన తట్టాలి. సో ఇక్కడ కూడా చూడండి, 1 2s are 2 3s are 3 5s are 4 7s 5 11s, అంటే 1 2 3 4 5 6 7 వరుసగా వస్తూ దాని పక్కన మల్టిప్లికేషన్ మాత్రమే ప్రైమ్ నంబర్స్ వస్తున్నాయి. ఇది కొంచెం హార్డ్ లెవెల్ క్వశ్చన్ అనే చెప్పాలి మనం. అంత ఈజీగా అయితే దీని థాట్ రాదు మనకు. కొంచెం ఆలోచించి ఇటువంటి ప్యాటర్న్స్ కూడా అలవాటు పడితే ఇది కూడా ఈజీ అవుతుంది. ఇటువంటి ప్యాటర్న్లు కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ చూద్దాం. 3/2 బై 2లో ఒకసారి గమనిస్తామని. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందంటే 8, ఆల్టర్నేట్ బై 2 ఉండేటివి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 11 ఒక 6, 8 2 తగ్గింది, 6 2 తగ్గితే 4, ఇక్కడి నుంచి ఇక్కడికి 4 పెరగాలి, కానీ 25 ఉంది. సో ఇదే మిస్టేక్. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఇందాక చేసాం కదా, ఫస్ట్ది సేమ్ ఇలాగే ఆల్టర్నేట్ సిరీస్ 8 12 16 అయితే ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ చూడండి, 8 6 నెక్స్ట్ 4 ఉండాలి. 4 అంటే 17 + 4 21 ఉండాలి ఇక్కడ.
కానీ ఏముంది 25 ఉంది కాబట్టి ఇది రాంగ్. 25/2 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా వచ్చిన క్వశ్చన్లలో ఇది చాలా ఈజీ. మెర్క్యూరీ, జూపిటర్, సాటర్న్, మార్స్, యురేనస్, నెప్ట్యూన్ అన్ని ప్లానెట్స్. ఒక్కటి ప్లానెట్ కాకుండా ఉండే న్యాచురల్ శాటిలైట్ ఉంది, మూన్. సో డైరెక్ట్ బిట్ ఇది. నేను కష్టపడకుండానే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. మూన్ అనేది ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు దీనికి. నెక్స్ట్ చూడండి. 2, 3, 5, 13 ఈ విధంగా ఉంది సిరీస్. సో ఇది ఏమవుతుంది అనేది ఒకసారి చూస్తే దీని డబుల్కి దగ్గర ఉంది. 2ను డబుల్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్, అలాగే 3ను డబుల్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్, 5ను డబుల్ చేసి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. 2 2s are 4 minus 1, 3 2s are 6 minus 1, 5 2s are 10 minus 1. అలా ఉండాలి. ఇక్కడైతే తప్పు ఉంది, ఇక్కడే మిస్టేక్ అయిపోయింది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, డబల్ మైనస్ వన్, డబల్ మైనస్ వన్, డబల్ మైనస్ వన్, డబల్ మైనస్ వన్ రావాలి. ఇక్కడ కూడా చూడండి, 43 2s are 86 minus 1. ఇక్కడ నుంచి మిస్టేక్ పోయింది ఇంకా, కాబట్టి 13 అనేది స్టార్టింగ్ మిస్టేక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడికి ఆడ్ వన్ అవుట్ అయ్యాయి. ఆడ్ వన్ అవుట్ కొద్దిగా హార్డ్ లెవెల్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం, సిరీస్. సో 5 క్వశ్చన్స్ ఆడ్ వన్ అవుట్ ఇస్తున్నాడు. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఎనాలజీ, దాని తర్వాత నంబర్ సిరీస్లో మిస్సింగ్ సిరీస్లో ఒక టర్మ్ మిస్ చేస్తాడు, అది కనుక్కోవాలి. ఇవి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. దీన్ని చూద్దాం ఎలా చేయాలనేది. ఫస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ, 36, 49, 81 స్క్వేర్స్కు దగ్గర ఉంది. 6 6s are 36 minus 1, 7 7s are 49 minus 1. ఇది 8 8s are కదా, 9 9s are, ఇది 11 11s, 13 13s, 15 15s, 225 minus 1, 6 7 11 13 15. 15 తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ చూస్తే స్క్వేర్ -1 ఇది కాదు, ఎలిమినేట్. ఇది స్క్వేర్ -1 కాదు, ఇది స్క్వేర్ -1 కాదు, ఇది ఒక్కటే ఉంది స్క్వేర్ -1. 16 స్క్వేర్ -1, స్క్వేర్ చేసి -1 వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది, ఇదే 16 స్క్వేర్ -1. సో 255. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకు చూసినట్లయితే పాయింట్లలో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూద్దాము. ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. ఫస్ట్ 9 నుండి 3.6 పెరిగింది. ఇక్కడ కూడా గమనిస్తే ఇక్కడ కూడా 3.6 ఉంది. నెక్స్ట్ది సేమ్ 3.6. సో ఈజీనే ఇది. సో కష్టపెట్టకుండా అన్ని కూడా 3.6 ఇంక్రీజ్ ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి కూడా 3.6 పెంచండి. 27 + 3 30, 30.6. ఆప్షన్ 4. అక్కడక్కడ ఈజీ ఉంటాయి బిట్స్ కొని, అవి జాగ్రత్తగా చూసుకొని కష్టంగా ఉండేది స్కిప్ చేసుకుంటూ లేదా ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళాలి. లేదంటే టైం సేవ్ చేసుకోలేము, ఎగ్జామ్లో టైం అంతా అయిపోతుంది. పెద్ద పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి అన్ని. ఇక్కడి నుంచి వద్దాం. 504. ఇక్కడ గమనించినట్లయితే 5 6s are ఇంటూ 6 ఉన్నట్లుంది ఇది. ఎస్, ఇంటూ 6. దాని తర్వాత చూస్తే ఇంటూ 5, 15 4s are ఇంటూ 4, 3 2. సో మల్టిప్లైడ్ బై 2 3 4 5 6 ఇట్లా వెనక్కి. అంటే ఇక్కడి నుంచి 7తో మల్టిప్లై ఉండాలి, అంటే 7తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. 504 డివైడెడ్ బై 7. 7 7s are 49, 7 2s are 14. సో ఇక్కడ ఎంత ఉండాలి, 72. 72 7s are 504. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 72. జస్ట్ డివిజన్ ఇది. ఫస్ట్ దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే సెకండ్, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 4, డివైడెడ్ బై 5, డివైడెడ్ బై 6, డివైడెడ్ బై 7. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఎంత పెరుగుతోంది ఎంత తగ్గుతుంది అని ఒకసారి చూద్దాము. అది కాకపోతే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి లాస్ట్ నుంచి వద్దాం.
9 పెరిగింది అంటే 3 స్క్వేర్. 16 పెరిగింది 4 స్క్వేర్. నెక్స్ట్ 25 పెంచితే 5 స్క్వేర్ అవుతుంది. 30 ప్లస్ 25 ఆన్సర్ ఈస్ 55. ఈజీగా వచ్చేసింది ఇది కూడా. సో ఎంతెంత పెరుగుతూ వస్తుందని గమనిస్తే లాస్ట్ నుంచి ఫస్ట్కు 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, నెక్స్ట్ ఖచ్చితంగా 6 స్క్వేర్ 36 పెరిగి ఉంటుంది. కరెక్ట్. 55 ప్లస్ 36 91. నెక్స్ట్ 49. సో ఆర్డర్ కరెక్ట్గా ఉంది. 7 7 సార్ 8 8 సార్ 64. సో అది అన్ని ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇక్కడ అన్ని రూట్లు కనిపిస్తున్నాయి చూడండి. 4 ఉంది, 4√2 ఉంది, √2 మిస్ అయింది, 2√2 తర్వాత √2 మిస్ అయ్యి 2 రావాలి. కింద ఎంత రావాలి? 1√2 √2 ఇంటూ √2 2√2 ఇక్కడ ఉంది, √2 ఇంటూ √2 ఇక్కడ వస్తుంది. సో దీన్ని బాగా అర్థం చేసుకోండి. ముందు 4√2 4 2√2 2 4√2 4 2√2 2 ఇక్కడ 729/3 243/3 తర్వాత 81/3 81 డివైడెడ్ బై 3 27. సో ఆన్సర్ ఈస్ 27 డివైడెడ్ బై 2. ఇలా అయినా చూసుకోవచ్చు. 3/1 3 3 సార్ 9 9 3 సార్ 27 పైన 27 ఫస్ట్ 1 1 ఇంటూ √2 √2 ఇంటూ √2 2 ఇంటూ √2 2√2 ఇంటూ √2 అన్ని √2 మల్టిప్లై అవుతున్నాయి. √2 ఇంటూ √2 2 అవుతుంది, 2 ఇంటూ √2 2√2 అవుతుంది. కరెక్టే. పైన వచ్చేసి ఇంటూ 3 అన్ని మల్టిప్లైడ్ బై 3. సో ఆన్సర్ ఈస్ 27 డివైడెడ్ బై 2. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ముందు సేమ్ చేసుకుందాం. 4√3 ఓకే. దీన్ని 8ని ఏం రాస్తానంటే 4 2 సార్ రాసి √3 రాస్తాను. 4√30 అలాగే పెడదాం. ఇక్కడుండి 8ని కూడా 4 2 సార్ రాసి √15 4√105. ఇంకా నెక్స్ట్ రాబోయే నంబర్ అది కూడా ఎట్లుంటుందంటే 4 రూటే ఉంటుంది. అన్ని 4 రూట్లో ఉంటాయి కాబట్టి. సో 4√3 4√2 లోపలికి పోతే 4 అవుతుంది. √4 2 4 3 సార్ 12 4√30 2 లోపలికి పోతే 4 15 4 సార్ 60 2 రూట్లోకి పోతే 4 అవుతుంది. 4√105. నెక్స్ట్ 4 రూట్ ఎంత రావాలి అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి మనం. సో ఈ ప్యాటర్న్ చూద్దాం. లోపల రూట్ల లోపల ఉండేది 3 12 30 60 105. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? సో నెక్స్ట్ నెంబర్ ఏం రావాలంటే ఈ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. ఇక్కడి నుంచి ఇక్కడికి 9 18 30 45 పెరుగుతుంది. ఆర్డర్ చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 9 9 ప్లస్ 3 12 12 ప్లస్ 3 15 15 ప్లస్ 3 18 పెరగాలి. అంటే 45కి 18 పెంచితే 63. అంటే ఇక్కడి నుంచి 63 పెంచండి. 105కి 63 పెంచితే 168. సో ఆన్సర్ ఈజ్ 4√168. ఆన్సర్ ఏముండాలి? 4√168 ఏం రాసుకోవచ్చు? 4తో డివైడ్ చేస్తే 42. అంటే 2 బయటికి వస్తే √42 ఉంటుంది. 4 2 సార్ ఆన్సర్ ఈజ్ 8√42. ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, అంత ఈజీ కాదు. ముందు అన్ని 4లలోకి చేసుకున్న తర్వాత బయట లోపల ఉండే ప్యాటర్న్ ఇంక్రీజ్ పైన ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ చూడండి 3 3 పెరిగింది. 9 18 30 45 63 పెంచాలి. సో 105కి 63 పెంచితే 168. 168లో 4తో డివైడ్ చేసి, ఎందుకంటే 4 బయటికి తీయడానికి రూట్లోంచి 42. అంటే రూట్లో 42 4 బయటికి వస్తే 2 అవుతుంది. 4 2 సార్ 8 8√42. ఆప్షన్స్ అన్నిట్లో 8 ఉన్నాయి కాబట్టి 8 బయటికి తీశాను. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇది 4√2 మేబీ 4 2√2 2 √2 ఇక్కడ √2 లేదు. సో 4√2 కాబట్టి ఇక్కడ ఏముండాలి? 4 ఉండాలి. అన్ని పైన ఏమున్నాయి? 5 ఉన్నాయి. గమనించండి, అన్నిటికీ పైన 5 ఉంది. సో ఆన్సర్ 5/4. లేదా ఇలా చూసుకున్నా కూడా ఫస్ట్ది 10/1 తర్వాత 10/2
రూట్ 2. 10 బై రూట్ 2 అంటే 5 రూట్ 2. సో 10 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 2. 10 బై 2 5. 10 బై 2 రూట్ 2 5 బై రూట్ 2. 10 బై 2 రూట్ 2 ఇంటూ 2 10 బై 4 అంటే 5 బై 2. తర్వాత 10 బై 4 రూట్ 2 అంటే 5 బై 2 రూట్ 2 అవుతుంది. తర్వాత 10 బై 8. 10 బై 8 అంటే 2 5s ఆర్ 2 4s ఆర్ 5 బై 4 అవుతుంది. కరెక్ట్. అలా కాకుండా పైన అన్ని 5లు ఉన్నాయి ఇక్కడ. 5 5 5 5 5 5 ఇక్కడ కూడా 5 ఉంది. దీన్ని 5 రాసుకోవచ్చు. 5 ఇంటూ 2 రాసుకోవచ్చు 10ను. అన్నిట్లో పైన 5 ఉంది. 4 రూట్ 2 4 2 రూట్ 2 2 రూట్ 2 ఇక్కడ రూట్ 2 లేకుండా పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 5 బై 4. లేదా ప్యాటర్న్ ప్రకారం చేయాలంటే 10 బై 1 పైనంతా ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 కిందంతా ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 మల్టిప్లైడ్ బై రూట్ 2 అన్ని కూడా ఇంటూ రూట్ 2 ప్యాటర్న్స్. 5 బై 4 ఆన్సర్. నెక్స్ట్ అది 3 9 8 ఇచ్చాడు. సో 3 9 8 28 15 65 24. సో చిన్నది పెద్దది చిన్న నంబర్ పెద్ద నంబర్ ఇలా ఉన్నాయి. చిన్న నంబర్ పెద్ద నంబర్ అలా ఉన్నాయి కాబట్టి దీనికి ఇది లింక్ అయి ఉంటుంది ఖచ్చితంగా, లేదా ఆల్టర్నేట్ ప్యాటర్న్ ఉంటుంది. సో లింక్ అయిందేమో చూద్దాం ఒకసారి. 3 2s ఆర్ 6 ప్లస్ 3 8 3s ఆర్ 24 ప్లస్ 4 15 4s ఆర్ 60 ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 5 ప్లస్ 6 24 5s are 120 120 plus 6. Answer is 126. Option 4. 3 2s are 6 plus 3 8 3s are 24 plus 4 15 4s are 60 plus 5 24 5s are 120 plus 6 is 126. The next question ABCD లాగుంది ఇది. A1 B4 పక్కన 4 1 6 9. సో చూస్తూనే అర్థమైంది ఇది 12 స్క్వేర్, ఇది 13 స్క్వేర్, నెక్స్ట్ 14 స్క్వేర్ రావాలి. తర్వాత 2 2 5 15 స్క్వేర్, 2 5 6 16 స్క్వేర్. సో 14 స్క్వేర్ 196 1 9 అంటే I 6 AI 6. క్లియరా? ఇది కూడా సింపులే క్వశ్చన్, నంబరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ నంబర్ సిరీస్లో ఇవి టోటల్గా 31 నుండి 45 15 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 15లో మనం 15 కూడా 15 మినిట్స్లో అటెంప్ట్ చేయొచ్చు. మినిమం అయితే 12 to 13 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ హార్డ్ ఉంటాయి, మిగతావన్నీ కూడా చేయగలిగినవి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. 7 26 124 ఇవి చూసినట్లయితే క్యూబ్లకు దగ్గర కనిపిస్తున్నాయి. స్క్వేర్స్ క్యూబ్స్ బాగా రావాలి మనకు. క్యూబ్లకు దగ్గర ఉన్నాయి, బాగా గమనించండి. ఇది 2 క్యూబ్కు దగ్గర ఉంది, ఇది 3 క్యూబ్ దగ్గర, ఇది 5 క్యూబ్కు దగ్గర. 2 క్యూబ్ -1 3 క్యూబ్ -1 5 క్యూబ్ -1 అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, వరుసగా లేవు. 2 3 5 7 ఖచ్చితంగా నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 11 క్యూబ్ 1331 1331లో 1 పోతే 1330 11 క్యూబ్ 1331 15 వరకు మినిమం క్యూబ్స్ రావాలి మనకు. ఇది 12 క్యూబ్ ప్రైమ్ నెంబర్స్ 12 కాదు, ఇది 13 క్యూబ్ 2197 13 క్యూబ్ -1 తర్వాత 17 క్యూబ్ -1. సో ఇది ఆన్సర్ 1330. నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ కంటిన్యూయేషన్ వీడియోస్ చూద్దాము. టిఎస్ ఐసెట్ సంబంధించిన టాపిక్స్ కోసం అండ్ అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.